మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద భూకంపమే సృష్టిస్తున్నాయి. రాజకీయ సినీ ప్రముఖులు ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూడగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇక కొండా సురేఖకు ఇప్పటికే అక్కినేని నాగార్జున లీగల్ నోటీసులు పంపించారు. అయితే కొండా సురేఖ మాత్రం తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకున్నారు. అయితే కేటీఆర్ విషయంలో మాత్రం ఆమె వెనక్కి తగ్గలేదు. కేటీఆర్కు క్షమాపణ చెప్పేది లేదంటూ తానే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. ఇక కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల హీరోయిన్ రాకుల్ ప్రీత్ సింగ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నేను ఈ అందమైన పరిశ్రమలో చాలా గొప్ప ప్రయాణం చేశాను. అలాగే ఇప్పటికీ తెలుగు సినిమాతో కనెక్ట్ అయి ఉన్నానని తెలిపిన ఆమె ఇలాంటి నిరాధారమైన మరియు దుర్మార్గపు పుకార్లు తన సోదరి లాంటి మహిళలపై చేయడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరింత నిరుత్సాహపరిచే విషయం ఏంటంటే చాలా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మరో మహిళ ఈ ఆరోపణలు చేయడం. గౌరవం కోసం మనం మౌనంగా ఉండాలని అనుకుంటాం, కానీ అది మన బలహీనతగా అర్థం చేసుకుంటారని ఆమె పేర్కొన్నారు. నేను పూర్తిగా రాజకీయ వ్యతిరేకిని. నాకు ఏ వ్యక్తి లేదా ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. నా పేరును తప్పుడు పద్ధతిలో వాడకంలో మానేయమని కోరుతున్నా అని పేర్కొంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా రాజకీయ స్వలాభం కోసం చేసిన కామెంట్స్ అని మండిపడ్డారు. కళాకారులను, సినీ ప్రముఖులను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరుతున్నాను అంటూ తెలిపారు. సినీ ప్రముఖులను కల్పిత కథలకు ముడిపెట్టి మాట్లాడకుండా ఉండడం మంచిదని రాకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్ చేసింది. సమాంతాకు మద్దతు ఇవ్వడం బాగానే ఉంది, కానీ అసలు కొండా సురేఖ రాకుల్ ప్రీత్ పై ఏ విధమైన వ్యాఖ్యలు చేయలేదు. కానీ రాకుల్ తన పేరును వాడినట్టు చెప్పడం భుజాలు తడుముకున్నట్టే ఉంది అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.